ఈ వెహికలొచ్చేసి మా రెగ్యులర్ కస్టమర్‌దే. సో, దీనికి సిట్యుయేషన్ ఏంటంటే, ఫ్రంట్ 4కైతే బెండుంది. అండ్ దట్ టూ లాక్ కిట్ అయితే మార్చమన్నారు. అండ్ అట్లనే సెల్ఫ్ అవ్వలేదు. అండ్ హ్యాండిల్ గ్రిప్స్ మార్చాలి. అండ్ ఫోర్క్‌లయితే లూజుంది. ఇంజిన్ ఆయిల్ మార్చాలి. అండ్ సైడ్ ప్యానెల్ అయితే విరిగిపోయింది. సీట్ కవర్, ట్యాంక్ కవర్ మొత్తం ఇయన్నీ కూడా రీప్లేస్ చేయాల్సుంది. అండ్ అట్లనే బ్యాక్ జోకర్స్ కూడా పోయినియి. అవి కూడా రీప్లేస్ చేయమని చెప్పారు. రీకండిషన్ జోకర్స్ అయితే వేయమని చెప్పారు. అండ్ అట్లనే ఈ ఫ్రంట్ జోకర్ షాక్ అబ్జార్బర్స్ కూడా ఆయిల్ లేదని చెప్తే పనిలో పని అది కూడా మార్చేయమన్నారు. సో, ఫైనల్లీ స్టెప్ బై స్టెప్ ఫస్ట్ అయితే మనం సెల్ఫ్ మోటార్ ఓపెన్ చేసి సెల్ఫ్ మోటార్ మాక్సిమం కార్బన్ బ్రషెస్ అయితే పోతాయి కాబట్టి అవైతే ఓపెన్ చేసేసి నీట్‌గా క్లీన్ చేసేసుకొని ఐటెమ్ పోతే ఐటెమ్ అయితే మార్చేసుకోవాలి. అండ్ దట్ టూ ఆర్ఎమ్ సెట్ ఏదైతే ఉంది కదా! అదైతే కొంచెం అరిగింది. బట్ పర్వాలేదు. ఫర్దర్ ఏమైనా ఇష్యూస్ వస్తే అది మార్చుకోవాల్సి ఉంటుంది. లేదా కిట్ మార్చుకోవాలి. సో, మనం ఏదైనా వేసినప్పుడు ఖచ్చితంగా జెన్యూన్ ఐటమే వేస్తాం. అది కస్టమర్‌కి తెలియకపోయినా మీకు తెలుసు. వీడియో చూసే మీ అందరికి తెలుసు. సో, 2 కూడా లాస్ట్ టైమ్ ఎవరో ఒక బొక్క పెట్టి కిందకి డ్రిల్లింగ్ బొక్కేసేసారు. అట్లా వేయకూడదండి. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్‌గా దాన్ని ఎట్లా అయితే బిగించాలో అట్లా బిగించేసి పర్టిక్యులర్ సెల్ఫ్ మోటార్ అయితే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్‌గా ఫిట్ చేసి, చెక్ చేసి బ్యాటరీతో ఆ తర్వాత బండికి వేశాను. ఇంకా వెహికల్ విషయానికి వచ్చేసరికి ఇంకా పెండింగ్ ఐటెమ్స్ ఏమున్నాయండి. ఫ్రంట్ ఫోర్క్ సెక్షన్ అవ్వడం ఉంది. ఇంజిన్ ఆయిల్ అయితే కంప్లీట్‌గా ఏదైతే బోర్ సీజ్ అయిపోయింది. ఇంతకుముందు ఎక్కడో చేపించారంట. వాళ్ళ పేరైతే చెప్పదలుచుకోలేదు నేను. అది మళ్ళా బోరే సీజ్ అయింది. ఇంజిన్ అనేది కంప్లీట్‌గా బ్లాక్ అయిపోయింది. ఆయిల్ మార్చేసి, అట్లనే సీట్ కవర్, ట్యాంక్ కవర్ మార్చి, అలానే లాక్ కిట్, ఫోర్క్ బెండ్, బ్యాక్ జోకర్స్ ఇవన్నీ కూడా చేశాను. బట్ వీడియో క్లిప్స్ అనేవి నాకు అట్ ద టైమ్ ఆఫ్ ట్రాన్స్‌ఫరింగ్ మొబైల్ నుంచి ఐ మీన్ పర్టిక్యులర్ పీసీకి ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు, ల్యాప్‌టాప్ ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు కొన్ని ఫైల్స్ అయితే ఎగిరిపోయినాయి. నాకు చాలా సార్లు ఎలా జరిగింది. ఒక జెన్యూన్ కస్టమర్ యొక్క కంప్లీట్ ఒక ఇంజిన్ రిస్టోరేషన్ వీడియోనే పోయింది. ఆ కస్టమర్‌కి ఇప్పటికొచ్చి వీడియో అప్‌లోడ్ చేయలేదు. ఆయన కూడా అడగలేదు. బట్ నిజంగా నాకైతే బాధ అనిపించింది. ఇంత కష్టపడి వీడియో తీసి వీడియో అప్‌లోడ్ చేద్దాం టైంకి వీడియో పోతే ఆ బాధ ఎలా ఉంటదో నాకు తెలుసు. ఎందుకని నియర్లీ అది ఇంజిన్ రిస్టోరేషన్ అంటే చాలా కష్టపడి వీడియో తీశానది. బట్ ఫైనల్‌గా వెహికల్ ఇంజిన్ ఆయిల్ వేసేటప్పుడు ఖచ్చితంగా వీడియో తీయాలి. ఎందుకంటే పాత ఆయిల్ పూర్తిగా బ్లాక్ అయిపోయింది కాబట్టి. అట్లానే సీట్ కవర్ కూడా రెడీ అయిపోయింది. ట్యాంక్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది.